సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. చూడండి, ఒక వాక్యం మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. నాయీను అనే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన ఆ కుమారుడిని పాతి పెట్టడానికి వారు తీసుకుని వెళ్తూ ఉన్నారు. నాయీను అనే పట్టణంలో నుండి మరణము బయలుదేరి వెళుతూ ఉంది. నాయీను అనే పట్టణంలోనికి జీవం బయలుదేరి వస్తూ ఉంది. జీవ మరణములు ఒక్క స్థలంలో కలుసుకున్న తర్వాత పాడి వెనకాల ఉన్న తల్లితో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, ఏడవకు అని ఆమెని ధైర్యపరిచి, ఆమెని ఓదార్చి, ఆమెకి సహాయం చేసి తన కుమారుడు తిరిగి తనకు అప్పగించాలని అక్కడ ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మరణం మీద ఆయనకి అధికారం కలిగి ఉన్నదని ఈ స్థలాన్ని బట్టి, ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి అనే దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువుకి ఈ భూమి సమస్తం మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. మరణం మీద ఆయనకు అధికారం ఉంది, లోకం మీద ఆయనకు అధికారం ఉంది, పాపం మీద ఆయనకు అధికారం ఉంది, సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. మరణమాన్ని విజయం ఎక్కడ, మరణపు ముల్లాన్ని విజయం ఎక్కడని మరణమునకు సవాలు విసిరినవాడు, మరణపు ముళ్ళను విరిచినవాడు నా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అందుకని మరణం ఆ ఎదుట నిలవలేక ఆ యవ్వనస్తుని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఆ స్థలంలో రాయబడింది. పాడి వెనకాల ఉన్న తల్లితో మాట్లాడి వెంటనే పాడిని ముట్టి ఆ చిన్నవాడితో అంటాడు, చిన్నవాడ లే అని అనగానే చిన్నవాడు లేచి కూర్చుండి ఆయనతో మాట్లాడసాగిన. ఈ రోజున ఆ యవ్వనస్తుడు ఎందుకు చనిపోయాడు అని ఆలోచన చేస్తే, దేవునితో మాట్లాడే అనుభవం ఆ యవ్వనస్తుడికి లేక ఆ యవ్వనస్తుడు చనిపోయాడు. దేవునితో మాట్లాడడం అంటే అర్థం ఏంటి అని అంటే ప్రార్థన అని అర్థం. ప్రార్థన చేయటం ఆ వ్యక్తికి చేత కాలేదు. ప్రభుతో మాట్లాడడం ఆ వ్యక్తికి చేతనవ్వలేదు. అందుకని ఆ వ్యక్తి చనిపోయినట్లుగా ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది అధికారులతో మాట్లాడమంటే మాట్లాడతారు, లీడర్లతో మాట్లాడమంటే మాట్లాడతారు, గొప్ప గొప్ప వ్యక్తులతో మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ ప్రభుతో మాట్లాడటం ఇంతకు ఎవరికి చేతనవ్వట్లేదు. చాలామంది యవనస్తులకి ఈ రోజున మందిరంలో ప్రార్థన చేయమంటే ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని పరిస్థితి. లోకంలో ఎక్కడైనా ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడగలరు, కానీ దేవుని మందిరంలో దేవునితో మాట్లాడటం వారికి రావట్లేదు. గనుకన ఈ రోజున యవనస్తులు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ యవనస్తులు చనిపోవడానికి కారణం అదే, దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా. ప్రార్థన చేయటం అంటే అర్థమేంటి తెలుసా? మన పాపం అంతా కూడా దేవునికి ఇవ్వటం, దేవునిలో ఉన్న పరిశుద్ధత మనం తీసుకోవటమే. ఈ రోజున వాక్యం ఏంటంటే, యవనస్తులారా, మీరు ప్రార్థన చేసే అనుభవం లేకపోతే ఎప్పుడైనా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. సేవకుని అడగండి, మందిరానికి వెళ్ళండి, ప్రార్థన పరులతో సహవాసం చేయండి, ప్రార్థన చేసేవారితో మీరు ఉండండి, ప్రార్థన చేసే గుంపుతో మీరు ఉండండి, ప్రార్థన చేసే సేవకులతో మీరు ఉండండి, ప్రార్థన చేసే యవనస్తులతో మీరు సహవాసం చేయగలిగితే ఖచ్చితంగా ప్రార్థన మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుతో ఎలా మాట్లాడాలో మీకు ఆ వ్యక్తులు నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు సహవాసానికి వెళ్ళే అనుభవం లేక, ప్రార్థన చేసే అనుభవం లేక, వాక్యం చదివే అనుభవం లేక, దేవునితో సహవాసం చేసే అనుభవం లేక ఎంతోమంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు. కానీ ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, లే, నువ్వు పడిన స్థితి నుంచి నువ్వు లేవాలి. చాలామంది త్రాగుల్లో పడిపోతున్నారు, చాలామంది వ్యభిచారంలో పడిపోతున్నారు, చాలామంది దొంగతనంలో పడిపోతున్నారు, చాలామంది విగ్రహారాధనలో పడిపోతూ ఉన్నారు, చాలామంది జోదంలో పడిపోతూ ఉన్నారు, చాలామంది మత్తు పదార్థాలు పడిపోతూ ఉన్నారు, వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు నా ప్రభు అన్నాడు, లేచి నిలబడు, లేచి కూర్చో అనగా ఆ వ్యక్తితో దేవునితో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునిలో ఉన్న జీవము ఆ మరణంలో ఉన్న ఆ వ్యక్తిలోనికి వెళ్ళి
ఆ వ్యక్తి లేచి కూర్చుండి ప్రభుతో మాట్లాడసాగాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? యవనస్తుడా, జాగ్రత్తగా ఉండు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నీ తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు కదా, నీ మీద ఎంతో ఆశలు పెట్టుకుని వారు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వారికి దుఃఖాన్ని కలిగిస్తావా? నువ్వు మంచి జీవితాన్ని జీవించి అక్కడున్న నీ తల్లిదండ్రులకి, నీ సంఘ కాపరికి, మీ సంఘస్థులకి, మీ గ్రామస్తులకి ఆశీర్వాదంగా నువ్వు మార్చబడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.